ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్ రాజశేఖర్ గారు, ఈరోజు మాక్ పోలింగ్ అని అంటున్నారు. మాక్ పోలింగ్ నిర్వహిస్తే ఈవీఎంలలో ఏ ఈవీఎంలో కోరారో ఒక 12 ఈవీఎంలను ఓవరాల్గా ఒక 5% ఈవీఎంలలో ఏవి కోరారో అందులో ఉన్నటువంటి డేటాను తీసేసి కదా మాక్ పోలింగ్ నిర్వహించాల్సి వస్తుంది. అంటే డేటాను మేము అధికారికంగా తొలగిస్తామని చెప్పాలనుకుంటుందా ఈసీ? అసలు ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు మాక్ పోలింగ్ అనడం ద్వారా? సార్ నాకు ఒక 5 minutes కొంచెం అన్ఇంటరప్టెడ్ ఇవ్వండి ప్లీజ్. అసలు దీని నేపథ్యం ఏమైనా చూస్తే ఏడీఆర్ అనే సంస్థ ప్రశాంత్ భూషణ్ గారు ఈవీఎంల పనితీరు మీద మాకు నమ్మకం లేదు, వీవీప్యాట్లు కనీసం 25% సరిపోల్చాలి అని కేసు వేస్తే దాని తీర్పు 3 ఫేజ్ల ఎన్నికలు అయిపోయిన తర్వాత 24 ఏప్రిల్ 2024 నాడు తీర్పు వచ్చింది. ఏంటని ఒక్కొక్క నియోజకవర్గంలో 5% పోలింగ్ స్టేషన్లలో మీరు డబ్బులు కట్టి దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. అవును, దానికి ఎస్ఓపి ఎన్నికల కమిషన్ ఇస్తుంది అని చెప్పేసి వదిలేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు గనక ఎస్ఓపి నాకు చూపించాలి అంటే గనక ఈ గొడవ ఉండేది కాదు. ఏడీఆర్ లో కేసు ఏమనేది సార్ ప్రశాంత్ భూషణ్ గారు, మాకు ఎన్నికలలో పోలైన ఈవీఎంలో పోలైన ఓట్లకి వీవీప్యాట్లకి పోల్చడానికి మాకు అవకాశం ఇవ్వండి అన్నారు. ఎన్నికల రోజు జరిగిన ప్రక్రియకు సంబంధించిన పోలింగ్ ఈ మన కంట్రోల్ యూనిట్ కి ఆ రోజు వీవీప్యాట్ లో ఉన్న వాటికి పోల్చమని చెప్పారు, కానీ మాక్ డ్రిల్ చేయమని ఎక్కడా చెప్పలా. వైసీపీ చేసిన అతిపెద్ద బ్లండర్ అంటే నేను సారీ టు సే వెంకటరెడ్డి గారు, వైసీపీ నాయకుల కాలంలో వేళ్లపడ్డ నేను 164 అసెంబ్లీ నియోజకవర్గాలు 21 లోక్సభ నియోజకవర్గాల్లో ముందు డబ్బులు కట్టండి 5% వెరిఫికేషన్ కి. ఆ రోజు ఎవరు దాన్ని ఖాతా చేయలేదు. మీరు ఈరోజు డబ్బులు కట్టినట్టయితే ఒంగోలు పరిస్థితి మొత్తం 164 నియోజకవర్గాల్లో 21 లోక్సభ స్థానాల్లో అదే పరిస్థితి ఉండేది, అగ్ని రాజుకునేది దేశం మొత్తం. ఈ రోజున 26న మీనా గారు మీరు ఆల్రెడీ డేటా ఎరేజ్ చేయండి, వీవీప్యాట్ తగలబెట్టేసేయండి అంటే ఇంకా దాన్ని ఫాలో చేసి కలెక్టర్ దాన్ని డెఫినెట్ గా అమలు చేసి ఉంటారు. మీ దగ్గర డేటా లేదు, ఉన్నాయా లేవా వీవీప్యాట్లు? అవును, ఇప్పుడు మీరు ఏం చేయాలి? వైసీపీ ఏం చేయాలి? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎందుకు చేయట్లేదు? ఇక మీద మేసాలు ఏంటి లెక్కేసేది? సుప్రీంకోర్టు ఆర్డర్ దేనికి ఇచ్చింది? ఎన్నికలైన రోజు పోలైన ఓట్లకి ఎన్నికల రోజు వచ్చిన వీవీప్యాట్లకి పోల్చమని ఎస్ఓపి ఇష్యూ చేయమని చెప్పింది. ఆ ఎస్ఓపి దానికి కాదు మాక్ డ్రిల్ ఇష్యూ చేశారని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎందుకు వేయలేదు? ఇంకా లేదు ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈసీ ఏం చెప్తోందంటే సార్, అంటే క్లారిటీగా మాట్లాడు, ఈసీ ఏం చెప్తోందంటే సుప్రీంకోర్టు తీర్పుని వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి లేకపోతే వారి లాయర్ తప్పుగా అర్థం చేసుకున్నారు, వారు ఇచ్చింది ఇలా కాదు, మాక్ పోలింగ్ నిర్వహించమనేటటువంటి అర్థం అందులో ఉందన్నట్టుగా ఈ రోజు కోర్టులో చెప్తున్నారు. అప్లికేషన్ చూడమనండి. ప్రశాంత్ భూషణ్ గారు ఇచ్చిన పిటిషన్ ఏంటి? ప్రశాంత్ భూషణ్ గారు వేసిన పిటిషన్ మీద కదా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆయన వేసిన పిటిషన్ ఏంటి? ఎన్నికల్లో పోలైన ఓట్లు ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్లకి పోల్చమని వేశారు. ఆయన అప్లికేషన్ ఒకటేస్తే ఇంకో తీర్పిస్తారా? కాదు, అప్పుడు సుప్రీంకోర్టు కరెక్ట్ అని చెప్పింది సార్. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 5% ఎవరైనా సరే 2-3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులు, ఎలాగే గెలిచిన అభ్యర్థి ఎలాగో వెళ్ళరు కాబట్టి కోర్టుకి లేకపోతే ఈసీ దగ్గరికి, 2-3 స్థానాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అభ్యంతరాలున్నా అనుమానాలున్నా ఈసీ దగ్గరికి వెళ్ళి ఆ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ఫీ చెల్లించండి. ఒక్కొక్క ఈవీఎం ఫీ 40,000 రూపాయలు, దానికి జీఎస్టీ కలిపితే 47,200 రూపాయలు అవుతుందని చెప్తే 5% మనకు వెరిఫికేషన్కి పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళారు. సో ఇక్కడ తీర్పు వచ్చిన తరువాత, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాతే ఈ ఎన్నికలు జరిగాయి, మన ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ జరిగింది, దానిపైన అనుమానాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే వీళ్ళు వెళ్ళారు. ఇంకా దీనిపైన ఎస్ఓపి కొత్తది ఇప్పుడు ఈసీ రూపొందించుకుంది, అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలి కదా. అది కాదు 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 మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, కానీ ఈరోజు హైకోర్టులో ఉంది కేసు. హైకోర్టుకు వీళ్ళు చెప్తుంది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పుని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డారు వీళ్ళు అంటున్నారు. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళాలి కదా. ఇప్పుడు మీరు ఇచ్చిన ఇంకొక విషయం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ మొత్తం జరిగింది ఎవరో మోసపోయింది? వైసీపీ పార్టీ కాదు, ఎవరో కాదు, ఓటర్ మోసపోయాడు. కాన్స్టిట్యూషన్ మోసపోయింది, అంబేద్కర్ గారు మోసపోయారు, స్వాతంత్ర సమరయోధులు మోసపోయారు, ప్రజలు మోసపోయారు. వైసీపీ సెకండరీ, వైసీపీది కొలాటరల్ డ్యామేజ్. ఓటర్ తన ఓటు ఎవరికి వేస్తున్నారో ఓటర్కి తెలియని పరిస్థితిలో ఓటర్ మోసపోయాడు, కాన్స్టిట్యూషన్ మోసపోయింది, డెమోక్రసీ మోసపోయింది, అంబేద్కర్ గారు మోసపోయారు, మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు అందరూ మోసపోయారు.
ఈ ఈ అంటే మీరు రేపు రాబోయే రోజుల్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారో ఇష్టారాజ్యంగా ఇంకా ఎందుకండి ఇంకా ఎలక్షన్ పెట్టడం ఎందుకు, ఇది చేయడం ఎందుకు? వైసీపీ ముందర ఉన్న ఏకైక ఇది ఏంటంటే, ఇది నా నష్టం కంటే కూడా ప్రజలు మీరు మోసపోయారు కాబట్టి, మీరు మోసపోయారని భావిస్తే రండి రోడ్ల మీదకి, మీ గ్రామాల్లో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ప్రొటెస్ట్ చేయండి. మేము ఈ ఎన్నికలను మేము నమ్మట్లేదు, బ్యాలెట్ పెట్టి మాకు రీపోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని ప్రజా ఉద్యమం కోసం వైసీపీ పిలుపు ఇవ్వాలి. ఇది యాక్చువల్లీ ప్రజలందరూ కలిసి రావాల్సింది. ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ వాదులు వీళ్ళందరూ కలిసి చేయాల్సిన ఉద్యమం ఇది. ఇప్పటికే చాలా చాలా లేట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటి అది చూడాలి. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డర్ అంటే మీరు ఎన్నికల్లో అవకతవకలు జరిగిందని మాక్డ్రిల్ అవకతవకలు లెక్క పెడతారా? మీరు ఎన్నికల్లో అవకతవకలు నిర్ధారణ చేసుకోవడానికి కోసం ఒక ప్రక్రియ పెట్టమంటే అది చేయకుండా మాక్డ్రిల్ లో మా అవకతవకలు జరుగుతున్నాయా లేదా అని మీరు చేస్తామంటే అంతకంటే ఆస్పత్రి ఉంది. కంటెంట్ ఆఫ్ కోర్ట్ కంపల్సరీగా వస్తుంది. ఒంగోలులో బై ఎలక్షన్ కంపల్సరీ రాసి పెట్టుకోండి. చింతా రాజశేఖర్ గారు నేను చెప్తున్నాను, ఒంగోలులో బై ఎలక్షన్ ఇన్ఎవిటబుల్. 164 ఓడిపోయిన నియోజకవర్గాల్లో కనుక వైసీపీ వేసినట్టయితే 164 నియోజకవర్గాల్లో మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. సార్ మీరు చింతా రాజశేఖర్ గారు వాస్తవాలే మాట్లాడుతున్నారు, అన్ని ఆధారాలతో మాట్లాడుతున్నారు. కానీ ఈ వ్యవస్థలు ఇలా పనిచేస్తున్న సమయంలో ఏ వ్యవస్థ నేను పేరు చెప్పను, ప్రతి వ్యవస్థ ఈ రకంగా పనిచేస్తూ ఉంటే మళ్ళీ పోలింగ్ జరిగేటటువంటి అవకాశం ఉంటుందా సార్? ఈ ప్రజాస్వామ్యంలో ఉంటుందా సార్? ఈవీఎంల పనితీరు బాగాలేదని అందరికంటే ఎక్కువ అప్లికేషన్ వేసింది ఎవరండి? భారతీయ జనతా పార్టీ అండి. ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ 40 చోట్ల లెక్క పెట్టమని అందరికంటే ఎక్కువ అప్లై చేస్తుంది బీజేపీనే. మరి గెలిచిన పార్టీ, అధికారంలోకి వచ్చిన పార్టీ వాళ్ళే అప్లై చేస్తుంటే మీరు 164 అప్లై చేయడానికి మీకేంటని నాకు అర్థం కాదు. కొత్తపల్లి గీత గారు ఆ రోజు చెప్పారు కదా, కొత్తపల్లి గీత గారు బీజేపీ నుంచి పోటీ చేసి అరకు నుంచి ఆమె చెప్పారు కదా కూటమి అభ్యర్థిగా, ఇక్కడ ఏదో అవకతవకలు జరిగాయి, ఈసీ మొదటి ఇచ్చినటువంటి డేటాకి ఈ రోజు కౌంటింగ్ చేసినటువంటి ఓటర్ల సంఖ్యకి ఆ ఓట్ల సంఖ్యకి మధ్య ఇంత తేడా ఎలా వస్తుంది అని ఆవిడ కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఈ పార్టీకి టీడీపీ పార్టీకి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పడేదండి. టీడీపీ అయితే అన్ని వ్యవస్థలు లేదు సార్, కొంచెం అంటే మీరు చెప్పింది కరెక్ట్. టీడీపీ అయితే వెంటనే రియాక్ట్ అయ్యేది, కానీ వ్యవస్థలు కూడా వెంటనే రియాక్ట్ అయ్యేవి. ఆయన ఏం చెప్తే అలా జరిగిపోయేది. టీడీపీ ఏం చెప్తారు లేదండి, లేదనుకోకండి సార్, లేదనుకోకండి సార్. ఈ రోజు కాదు సార్, లేదనుకోండి. మీ ఆవేదన నేను అర్థం చేసుకుంటా, పరిస్థితి లేదండి. కానీ ఒక్క విషయం చెప్తాను సార్, మీ ఆవేదన కరెక్టే, మీరు మాట్లాడిన ప్రతి మాట కరెక్టే. ఈ రోజు వెరిఫికేషన్ కాదు మాక్ పోలింగ్ అని ఈసీ అంటోందంటే దాని వెనుక అదృశ్య శక్తి ఉన్నట్టే లేనట్ట? అదృశ్య శక్తి ఉన్నట్టే లేనట్ట? అవునండి, కోర్టులు తప్పట్లేదు, కోర్టులో అధికారం నడుస్తోంది. ఆ వ్యవస్థ పైన నమ్మకం ఉంది. ఆఖరిగా ఫైనల్ గా మనం కోరుకునేది ప్రజాస్వామ్యాన్ని కాపాడమని కోర్టును కోరుకో. ఎలక్టోరల్ బాండ్స్ లో చంద్రచూడ్ గారు అని సెల్యూట్ అండి. నువ్వు డెడ్ లైన్ చెప్పి మళ్ళీ వసూలు చేయించాడు ఆయన. బయట డెడ్ లైన్ పెట్టారు. కరెక్ట్. దయచేసి ఆ కోర్టులను లాభకండి. రైట్. కోర్టులు ఎవరు అసలు ఎవరేం మాట్లాడారు? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఈస్ డిలేడ్. దిస్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఐసీపీ. రైట్.